హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. అందులో సినిమా పేరు వచ్చేసి ది రోజ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను. కుదిరితే ఫాలో చేయండి. లింకులు వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మూవీ లవర్స్ అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఊరు బయట ఉన్న ఒక చెరువు పక్కన ఇల్లు చూపిస్తారు. ఆ ఇంట్లో నర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఆమె తన బాస్ కి కాల్ చేసి అరుస్తుంటుంది. ఇంకా ఎన్ని రోజులు నేను ఇంట్లో ఒంటరిగా ముసలాలను చూసుకోవాలి, నాకు షిఫ్ట్లు వారీగా పని వేయండి, 96 గంటల నుంచి కంటిన్యూస్ గా నేను పనిచేస్తూ ఉన్నాను, వెంటనే నాకు బదులుగా ఇంకొకరిని పంపించండి అని చెప్పేసి ఆవిడ ఏంటంటే తన బాస్ తో గొడవ పడుతుంటుంది. ఇంతలో ఆ ముసలావుడికి సంబంధించిన ఒక మిషన్ ఏంటంటే సౌండ్ చేస్తుంటుంది అనమాట. అది చెక్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. ఆ ముసలావుడి వయసు ఒక 85 నుంచి 90 ఏళ్ళ దాకా ఉంటాయి. ఆమె నర్సును చూసి నాకు కాస్త నీళ్లు కావాలమ్మా అని చెప్పేసి అడుగుతుంది. పాపం దాంతో నర్సు కూడా నీళ్లు తేవడానికి వెళ్తుంది. ముసలావుడు మాత్రం ఆ నర్సు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు నర్స్ ఏమో వాళ్ళ బాస్ తో ఇక్కడ జరిగేదంతా ఏదో తేడాగా ఉంది, నాకు భయం వేస్తుంది, నేను నిద్ర లేకుండా పని చేయడం వల్ల అనిపిస్తుందేమో నాకు అర్థం కావట్లేదు, నా బదులు వేరే వాళ్ళని పంపించండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ముసలావిడికి నీళ్ళు తెచ్చేస్తుంది. కాకపోతే నీళ్ళు తెచ్చేసిన తర్వాత ఆ ముసలావిడికి కోపం వస్తుంది అనమాట. నీళ్ళు ఎలాగైనా పెట్టేది, నేను ఎలాగైతే పెడతానో అలాగే పెట్టాలని చెప్పేసి అరుస్తుంది. దాంతో నర్స్ కూడా ఏం అర్థం కాక చిరాకు వచ్చేసి ఆవిడ చెప్పినట్టే పెట్టేస్తుంది. ఆ తర్వాత తన గదిలోకి వెళ్తుంది అనమాట. సడన్ గా ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. అందులో నర్స్ కిటికీలో నుంచి బయటకు చూస్తుండగా సడన్ గా ఆవిడ వెనకాల వచ్చేసి ఎవరో నుంచి ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తను తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది. అందులో నర్సు వాళ్ళ బాస్ ఉన్నాడు కదా, అతను ఇప్పుడు హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాస్ కూడా అతనే. వెంటనే హీరోయిన్ కి తన బాస్ ఫోన్ చేసి ఒక ముసలావిడి దగ్గర పని చేస్తున్న నర్సు మిస్ అయిపోయింది, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియట్లేదు, కాబట్టి నువ్వు అర్జెంట్ గా ఇంటికి పనికి వెళ్ళని చెప్పేసి అంటంతో హీరోయిన్ వెంటనే బయలుదేరుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే ఎందుకు వెళ్తాను, నేను ఆల్రెడీ ఆ పనిలో నుంచి సస్పెండ్ చేశారు కదా, ఆ సస్పెన్షన్ అయిపోయేంత వరకు ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే నాకు ఉద్యోగం చాలా ముఖ్యం, నా కెరీర్ బాగుండాలంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మా బాస్ కి హెల్ప్ చేయాలి, నేను అప్పుడే నాకేదైనా సమస్య వచ్చినప్పుడు మా బాస్ నాకు హెల్ప్ చేస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ బయలుదేరుతుంది. అందులోను హీరోయిన్ ఏంటంటే ఆ ముసలావిని రీచ్ అవ్వాలంటే 8 గంటలు ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ఎలాగోలా చేరుకుంటుంది. తలుపు కొట్టుపోతుంటే లోపల నుంచి పక్కింటి అతను బయటకు వస్తాడు. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేసి ఎవరండి మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి అంటంతో నేను పక్కింట్లో ఉంటానండి, ఇంట్లో ఒక నర్సు ఉండేది, ఆమె బయట అసలు కనిపించట్లేదు, లోపల ముసలావిడ ఉందని నాకు తెలుసు, ఆమె ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి వచ్చాను, వస్తే ముసలాడు పాపం ఒక్కతే ఉంది, అందుకే నేనే ఏజెన్సీకి ఫోన్ చేశాను, వాళ్ళే మిమ్మల్ని పంపించుంటారు, మీరే కదా నర్స్ అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్లి ముసలాడు ఉన్న గదిలో చూస్తే మెడికల్ మిషన్ సౌండ్ చేస్తూనే ఉంటుంది. ముసలావిడ కళ్ళు మూసుకుని ఉంటుంది. ఆక్సిజన్ సప్లై లేదు. హీరోయిన్ వెంటనే దాన్ని సెట్ చేస్తుంది. ముసలావిడ కళ్ళు తెరిచి ఏమైందని చెప్పేసి అడుగుతుంది. ఏమీ లేదు, ఆక్సిజన్ అందక మీరు సొర తప్పారు, దాంతో పక్కింటి అతను నేను కలిసి మీకు అంతా సెట్ అయ్యేలా చేసామని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అంటుంది. ఆ తర్వాత పక్కింటి అతను ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సరే అంతా సెట్ అయింది కదండి అని చెప్పేసి. దాంతో ఆ ముసలావిడ ఏం చేస్తుందంటే కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మంచినీళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద ఉన్న ఒక వస్తువు పక్కకి జరిపి అక్కడ మంచినీళ్ళు పెడుతుంది అనమాట. కాకపోతే ముసలావిడ కోపం వస్తుంది. చూడమ్మా, ఏ వస్తువు కదిలించినా సరే నాకు కోపం వచ్చేస్తుంది, ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరేనండి అని చెప్పేసి సర్దుకుపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బయట ఉన్న కారులో తన సామాన్లు మొత్తం దించుకుంటున్నప్పుడు ఒక చిన్న పాప వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఈ ఇంట్లో నువ్వు ఉండబోతున్నావా, జాగ్రత్త, లోపల దెయ్యం ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పాప వాళ్ళ నాన్న వస్తాడు. అతను ఎవరో కాదు, పక్కింటి అతను అనమాట. అతను వచ్చేసి హోంవర్క్ చేసుకోవాలి రామ్మా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ పక్కింటి అతను అడుగుతుంది వాళ్ళ అమ్మ ఎక్కడ అని చెప్పి అడిగితే నా భార్య నాతో విడాకులు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ తర్వాత నేనే నా కూతురుని చూసుకుంటున్నా అని చెప్పేసి అంటంతో ఓకే అని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్తుంది. వెళ్ళి నర్సు ఉన్న గదిలో సెట్ అవుతుంది అనమాట. అక్కడ ఒక మానిటర్ ఉంటుంది. ముసలావిడ గదిలో ఏం జరుగుతుందో ఆ మానిటర్ లో లైవ్ గా చూడొచ్చు. ఆ ముసలావిడికి ఏంటంటే టాబ్లెట్లు వేద్దాం అని చెప్పేసి గదిలోకి వెళ్తే ఆవిడేమో నేను టాబ్లెట్ వేసుకుని అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమో నచ్చి చెప్తూ ఉంటుంది. వెంటనే ఆ ముసలావిడ కోపం వచ్చేసి నేను ఎవరో నీకు తెలుసా, నీ వయసులో ఉన్నప్పుడు నేను కోట్లు సంపాదించాను, ఒకప్పుడు నేను ఒక పెద్ద మ్యూజిషియన్ ని, కావాలంటే నా గురించి నెట్ లో వెతికి చూడని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా నా ముందు కొంచెం మర్యాదగా ఉండని చెప్పేసి హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తుంది. హీరోయిన్ కాస్త భయం వేస్తుంది అనమాట. మర్యాదగానే మాట్లాడి టాబ్లెట్ వేసేలా చేస్తుంది. టాబ్లెట్ వేసుకోగానే ముసలావిడ కూల్ అయిపోయి ఇలా వచ్చి కూర్చోమా మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. అందులోని పెద్దవాడికి ఏంటంటే ఓసిడి ఆ తర్వాత మతి మరుపు ఈ రెండు ఉన్నాయి, అందుకే ఆవిడ అలా ప్రవర్తిస్తుందని చెప్పేసి హీరోయిన్ కూడా అర్థం అవుతుంది. ఆ తర్వాత ముసలావిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి తన భర్త గురించి చెప్పడం మొదలు పెడుతుంది. తన భర్త పేరు ఆల్బర్ట్, ఆయన చనిపోయి చాలా కాలం అవుతుంది, ఆయన కూడా ఇదే ఏజెన్సీ నుంచి వచ్చిన ఒక నర్స్ చూసుకునేదట. కానీ ముసలావిడికి మాత్రం తన భర్త ఇంకా బతికే ఉన్నట్లు, ఇంట్లోనే తిరుగుతున్నట్లు భ్రమపడుతూ ఉంటుంది. హీరోయిన్ ముసలావిడితో మాట్లాడుతుంటే తలుపు ఎవరో కొడతారు. ముసలావిడ వెంటనే ఎవరినైనా రమ్మన్నావా అని చెప్పేసి అడుగుతుంది.
చెప్తుంది. సరుకుల కోసం గ్రోసరీ షాప్ ఫోన్ చేశాను, వాళ్ళే వచ్చి ఉంటారని చెప్పేసి హీరోయిన్ వెళ్లి తలుపు తీస్తుంది. అక్కడ గ్రోసరీ కుర్రోడు ఉంటాడు. సరుకులు ఇచ్చి బిల్ చెప్తాడు. హీరోయిన్ డబ్బులు ఇస్తే చిల్లర ఇవ్వకుండా జేబులో పెట్టుకుంటాడు. అంతేకాకుండా ఇంతకు ముందు ఉన్న నర్సు చిల్లర ఉంచుకోమనేది అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సర్లే ఉంచుకో అని చెప్పేసి అంటుంది. కానీ వాడు మాత్రం హీరోయిన్ తో పులిహార కలుపుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ కసురుకొని అని పంపించేస్తుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. బాయ్ ఫ్రెండ్ ఏమో ఉద్యోగం వదిలేసరా, నేను చూసుకుంటాను, ఇద్దరం ఒకే చోట ఉందాం అని చెప్పేసి గొడవ చేస్తాడు. కానీ హీరోయిన్ కి ఏమో డాక్టర్ అవ్వాలని కోరిక, దానికి డబ్బులు కావాలి, అనుభవం కావాలి, అందుకే ఈ నర్స్ పని చేస్తుంది. ఇంతలో కింద ఏదో సౌండ్ వస్తుంది. వెళ్లి చూస్తే ముసలాడు లేచి కూర్చుంటుంది. ఏమైందండి లేచి కూర్చున్నారని చెప్పేసి అంటంతో ఏమి లేదమ్మా మా ఆయన లేపాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆయన చనిపోయి చాలా కాలం అవుతుంది కదా. అందులోను హీరోయిన్ గది పైనే వాళ్ళ ఆయన గది ఉంటుంది అనమాట. ఆ గదిలోకి అసలు ఎల్లమాగని చెప్పేసి ఆ పెద్దవాడు ఎప్పుడో చెప్తుంది. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. అందులోను అప్పుడప్పుడు బేస్మెంట్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి అనమాట. అందుకని హీరోయిన్ భయపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే బేస్మెంట్ లో సౌండ్ వస్తుందని చెప్పేసి ప్లంబర్ పిలుస్తుంది. మనోడు మొత్తం చెక్ చేసి ఇది వాటర్ హీటర్ వల్ల వచ్చే ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పెద్దవాడిని తీసుకుని బయటకు వస్తుంది అనమాట. అది కూడా వీల్ చైర్ మీద ఎక్కించుకొని. ఆ తర్వాత అక్కడే ఉన్న పక్కింటి అతని కూతురు ఏమంటుందంటే నిన్న రాత్రి ఆల్బర్ట్ తాతయ్యని చూశాను, కిటి దగ్గర నిలబడి ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అవన్నీ అబద్ధాలని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పక్కింటి అతను ఏంటంటే మా పాపిట్ వచ్చింది అని చెప్పేసి అడుగుతాడు వచ్చి. కాకపోతే ముసలావిడికి ఏంటంటే కోపం వచ్చేసి మీ అమ్మాయి ఇటు రాదని సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు వస్తావు అని చెప్పేసి అంటంతో పాప మనోడు సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్తుంది. స్నానం చేస్తుండగా ముసలాడు గదిలో ఉన్న మెడికల్ మిషన్ రీడింగ్ పడిపోవడం మానిటర్ లో కనిపిస్తుంది. ముసలాడు ఊపిరి అందక గిలగలా కొట్టుకుంటుంది. హీరోయిన్ స్నానం చేసి బయటికి రాగానే ముసలావిడ అరుపులు వినిపిస్తాయి. పరిగెత్తుకుంటే చూస్తే ఆక్సిజన్ మిషన్ ఆఫ్ చేసి ఉంటుంది. వెంటనే ఆన్ చేస్తుంది. ఎందుకు ఆఫ్ చేశారు అని అడిగితే ముసలావిడ నేను కాదు మా ఆయన ఆఫ్ చేశాడు అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కి మతి పోతుంది. బయటకు వచ్చి చూస్తే ముసలావిడ రాసుకున్న మ్యూజిక్ పేపర్లన్నీ కింద పడి ఉంటాయి. సర్లే అని చెప్పేసి హీరోయిన్ రాత్రి పడుకుందాం వెళ్తే కిటికీ బయట ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. తీరా చూస్తే ఆ గ్రోసరీ కుర్రాడు అనమాట. హీరోయిన్ కి తెలియకుండా తను స్నానం చేస్తున్నప్పుడు తన బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఫోటోలు తీస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేసి విసిగిస్తాడు. ఉద్యోగం మానేసిరా లేకపోతే బ్రేకప్ అంటాడు. హీరోయిన్ టెన్షన్ తట్టుకోలేక వాళ్ళ బాస్ కి కాల్ చేస్తుంది. నాకు కొంచెం రిలీఫ్ కావాలండి, వేరే మనిషిని పంపించండి అని చెప్పేసి అడుగుతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే ఇంతకు ముందు నా నర్సు ఏమైందో తెలియదు, కొత్త వాళ్ళు దొరకట్లేదమ్మా, కావాలంటే జీతం పెంచుతానమ్మా, కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక ఒప్పుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ముసలాడు గదిలో ఏదో పని మీద ఉంటే నర్స్ ఐడి కార్డు ఒకటి బీరో కింద దొరుకుతుంది. ఆ రాత్రి పైన ఉన్న ఆల్బర్ట్ గదిలో ఏదో శబ్దం వస్తుంది. హీరోయిన్ భయపడుతూనే పైకి వెళ్తుంది. ఆ గది తలుపు తెరుచుకునే ఉంటుంది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళగానే ఆ తలుపు దానంతట అదే ఢమాల్మని చెప్పి మూసుకుపోతుంది. హీరోయిన్ కి గుండె జారిపోతుంది. వెంటనే కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో పెద్ద గాలివాన మొదలవుతుంది. కరెంటు పోతుంది. ముసలావిడికి ఆక్సిజన్ అందక ప్రాణం పోయేలా ఉంటుంది. జనరేటర్ ఏమో ఆన్ అవ్వదు. హీరోయిన్ ఏం చెల్లి తెలియక కంగారు పడుతుంటే కరెక్ట్ గా అప్పుడే పక్కింటి అతను వస్తాడు. జనరేటర్ పనిచేయట్లేదని వచ్చానని చెప్పి మనోడు వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తాడు. పవర్ వస్తుంది. ముసలావిడ బతుకుతుంది. హీరోయిన్ టెన్షన్ లో ఏడుస్తుంటే పక్కింటి అతను వచ్చి ఓదారుస్తాడు. కాఫీ తాగుతూ మాటల్లో పడతాడు. మా ఆవిడ చనిపోయాక నేను నా పాపను పెంచడానికి ఎంతో కష్టపడ్డాను, నాకు తెలుసు, నీ కష్టం నాకు అర్థం అవుతుందని ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఆ ఎమోషన్ లో హీరోయిన్ కి కిస్ కూడా పెడతాడు. వెంటనే సారీ తప్పు జరిగిందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి మనోడి మీద కొంచెం సానుభూతి కలుగుతుంది అనమాట. కానీ మనోడు వెళ్ళిన తర్వాత చూస్తే పైకి వెళ్లే మెట్ల మీద బురద ముద్రలు ఉంటాయి. అంటే పైన ఎవరో ఉన్నారని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. మరుసటి రోజు పోలీస్ డిటెక్టివ్ ఒక అతను వస్తాడు. నర్స్ కనిపించట్లేదని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది, ఎంక్వైరీకి వచ్చానని చెప్పేసి అంటాడు. హీరోయిన్ తనకు దొరికిన నర్స్ ఐడి కార్డ్ ఇస్తుంది. ముసలావిడిని అడిగితే ఆ నర్సు వదిలేసిపోయిందని చెప్పేసి దాని గురించి అడగండి అని చెప్పేసి అరుస్తుంది. పోలీసు వెళ్తుంటే ముసలావిడే ఆ రోజు తలుపు ఎవరో గట్టిగా కొట్టారు, బహుశా మా ఆయనే కొట్టుంటాడని చెప్పేసి కన్ఫ్యూజ్ గా చెప్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ కి ఆ గ్రోసరీ కుర్రాడు కనిపిస్తాడు. పక్కింటి అతన్ని చూసి వాడు తిడుతుంటాడు. హీరోయిన్ కి ఎందుకని అడిగితే వాడు మంచోడు కాదు, నర్స్ తో కూడా క్లోజ్ గా ఉండేవాడు, అప్పుడే ఆమె మాయమైపోయింది. ఇంకో విషయం ఏంటంటే వాడి భార్యని వాడే చంపాడని టాక్ ఉందని చెప్పేసి ఒక పెద్ద బాంబు పేలుస్తాడు. హీరోయిన్ కి పక్కింటి వాడి మీద డౌట్ మొదలవుతుంది. గూగుల్లో వెతికితే నిజంగానే వాడి భార్య హత్య కేసులో వాడు సస్పెక్ట్ అని ఉంటుంది అనమాట. హీరోయిన్ కి ఇంట్లో ఎక్కడో ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది. వెతికితే ముసలావిడ మంచం కింద ఒక ఫోన్ దొరుకుతుంది. అది మిస్ అయిన నర్స్ ఫోన్ అనమాట. అందులో పక్కింటి వాడి నుంచి వచ్చిన చాలా కాల్స్ ఉంటాయి. హీరోయిన్ వెంటనే డిటెక్టివ్ కాల్ చేసి విషయం చెప్తుంది. ఇంతలో ముసలావిడ హీరోయిన్ ని పిలిచి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంతకు ముందు నువ్వు చూసుకున్న పేషెంట్ నీ వల్లే చనిపోయాడు, అందుకే నిన్ను సస్పెండ్ చేశారు, ఆ విషయం దాచి ఇక్కడికి వచ్చావా, నువ్వు నాకు వద్దు అని చెప్పేసి అరుస్తుంది. హీరోయిన్ షాక్ అవుతుంది. ఈ విషయం ముసలావిడికి ఎలా తెలిసింది అని చెప్పేసి. ఇందులో పక్కింటి వాడు తలుపు కొట్టి లోపలికి వస్తాడు. హీరోయిన్ వాడిని నిలదీస్తుంది అనమాట. నర్స్ ఫోన్ దొరికింది, నీ బండారం బయటపడింది, ఆ రోజు కరెంటు పోయేలా చేసింది నువ్వే కదా, దొంగ చెట్టుగా వచ్చి ఆ ఫోన్ కోసం వెతుకుతున్నావు కదా అని చెప్పేసి అడుగుతుంది. వాడేమో కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో పోలీసు
పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. నర్సుని వీడే చంపాడని, ఆమె శవం కోసం వెతుకుతున్నామని న్యూస్ లో వస్తుంది. హీరోయిన్ సామాన్లు చదువుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి రెడీ అవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో బాస్ కాల్ చేసి ఇంకో కొత్త నర్సు వస్తుంది, నువ్వు వచ్చే అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ వెళ్లే ముందు ముసలావిడకు ఒక టీ ఇస్తుంది. ముసలావిడ చేతిలో టీ కప్పు జారి కింద పడిపోతుంది. ముసలావిడ నానా రచ్చ చేస్తుంది. హీరోయిన్ కింద పడ్డ ఆ పెంకులన్నీ ఏరి డస్ట్బిన్ లో వేస్తుంది. రూమ్ లోకి వెళ్లి సామాన్లు తీసుకొని చివరిసారిగా మానిటర్ లో ముసలావిడ చూస్తుంది. అక్కడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. మానిటర్ లో ముసలావిడ నిద్రపోతూ ఉంటుంది, కానీ ఆమె పక్కన టేబుల్ మీద ఆ పగిలిపోయిన టీ కప్పు అలాగే ఉంటుంది. హీరోయిన్ ఇప్పుడే కదా దాన్ని తీసి పడేసిందంటే మానిటర్ లో వస్తున్నది లైవ్ వీడియో కాదు, ఇప్పుడు రికార్డ్ అయిన వీడియోస్ లూప్ అని చెప్పేసి హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది. అంటే ఇన్ని రోజులు ముసలావిడ గదిలో ఏం జరుగుతుందో హీరోయిన్ కి తెలియకుండా ఎవరో ఈ వీడియోని మార్చారని. ఆ వీడియో వైర్ పట్టుకొని చూస్తే అది పైన ఆల్బర్ట్ గదిలోకి వెళ్తుంది. హీరోయిన్ కి అర్థం అవుతుంది ఇదంతా చేస్తుంది ఆ పక్కింటి వాడు కాదు, ఆ ముసలి వాడే అని చెప్పేసి. ముసలావిడికి మతిమరుపు లేదు, ఏమీ లేదు. ఇదంతా ఆమె ఆడుతున్న నాటకం. పక్కింటి పాప చెప్పింది నిజమే, పై గదిలో ఎవరో ఉన్నారు. వెంటనే బాస్ కాల్ చేసి కొత్త నర్సుని రావద్దని చెప్పు, ఇక్కడ కిల్లర్ ముసలావిడే అని చెప్పేసి అరుస్తుంది. కానీ అప్పటికి ఆ కొత్త నర్సు తలుపు తీసి లోపలికి వస్తుంది. హీరోయిన్ కిందకి వెళ్లేసరికి కొత్త నర్సుని ఎవరో కత్తితో పొడి చేసి ఉంటారు. హీరోయిన్ భయంతో వణికిపోతుంది. ఆ గ్రాసరీ కుర్రాడు ఎదురొస్తాడు. హీరోయిన్ భయంతో వాడిని పొడి చేస్తుంది. వాడు నేను కాదు అంటే చనిపోతాడనమాట. వెనకాల నుంచి ముసలావిడ కత్తు పట్టుకుని దెయ్యంలా వస్తుంది. మీరంతా నా డబ్బు దోచుకోవడానికి వచ్చారు, మిమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి హీరోయిన్ మీదకు దూకుతుంది. ఇద్దరు కొట్టుకుంటారు. ఈ గొడవలో ముసలావిడ జారిపడి తల వెళ్లి బల్లకు గుద్దుకొని తన అక్కడే చనిపోతుంది. ఇంకేముంది, చివరికి పోలీసులు వస్తారు. సీన్ చూస్తే కొత్త నర్సు చచ్చిపోయి ఉంటుంది. గ్రోసరీ కుర్రాడు చనిపోయి ఉంటాడు. ముసలావిడ చచ్చిపోయి ఉంటుంది. బతికున్నది హీరోయిన్ ఒక్కతే. పోలీసులు హీరోయిన్ ని అరెస్ట్ చేస్తారు. డిటెక్టివ్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ లూప్ లో పెట్టింది నువ్వే, ఆస్తుల కోసం పక్కింటి వాడిని నిరికించి నువ్వే అందరిని చంపేవాడిని తీరి చెప్తాడనమాట. హీరోయిన్ ఏమో నేను చేయలేదని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. డిటెక్టివ్ సడన్ గా ముసలావిడ లాగరతాలను చెవి అని చెప్పేసి హీరోయిన్ వైపు విసురుతాడు. హీరోయిన్ తన ఎడమ చేతితో దాన్ని పట్టుకుంటుంది. డిటెక్టివ్ కి బలు పెరుగుతుంది అనమాట. వీడియోలో హత్యలు చేసిన వ్యక్తి కుడి చేయి వాడుతున్నాడు, కానీ హీరోయిన్ కి కుడి చేయి ఇన్ఫెక్షన్ ఉంది, ఆమె దాన్ని వాడలేదు. సో కిల్లర్ హీరోయిన్ కాదు. అసలు విషయం ఏంటంటే గ్రోసరీ కుర్రాడు చనిపోయింది కత్తిపోటు వల్ల కాదు, ఊపిరి ఆడక. పోస్ట్ మార్టం లో రిపోర్ట్ తెలుస్తుంది అనమాట. వాడి ఫోన్ చెక్ చేస్తే అసలు నిజం బయటపడుతుంది. కొన్నాళ్ళకి సీల్ చేసిన ఆ ముసలావిడ ఇంట్లోకి ఆ పక్కింటి వాడు దొంగలా దూరి ఏదో వెతుకుతుంటాడు. డిటెక్టివ్ వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అసలు కాదేంటంటే ఆ ముసలావిడికి విపరీతమైన ఆస్తుంది. అదంతా ఆ పక్కింటి వాడి పేరు మీద రాసిచ్చింది. పక్కింటి వాడు ఆ మిస్ అయిన నర్సు ఇద్దరు లవర్స్ అనమాట. వాళ్ళు ఈ గ్రోసరీ కుర్రాడు కలిసి ప్లాన్ చేశారు. ఆస్తి కోసం ముసలావిడిని మిగతా వాళ్ళని చంపేసి ఆ నేరం హీరోయిన్ మీద నెట్టాలని చూశారు. ఆ రోజు ముసుగు వేసుకుని ముసలావిడిని కొత్త నర్సుని చంపింది హీరోయిన్ కాదు, ఆ కనిపించకుండా పోయిన నర్సే అనమాట. గ్రోసరీ కుర్రాడు ఈ ఘోరాడు చూడలేక నిజం చెప్పడానికి వస్తే హీరోయిన్ పొరపాటున పొడి చేసింది, కానీ అసలు వాడిని చంపింది ఊపిరి ఆడకుండా చేసిన ఆ నర్సే అనమాట. కాకపోతే హీరోయిన్ జస్ట్ పొడిచింది, కానీ ఆ నర్సు మాత్రం ఊపిరి ఆడకుండా చంపేసింది. పక్కింటి వాడు దొరికిపోవడంతో పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ డిటెక్టివ్ వాడిని కాల్చి చంపేస్తాడు. చివరికి హీరోయిన్ నిర్దోషాన్ని విడుదలవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాస్ ఏంటంటే తనకి సారీ చెప్తాడనమాట. ఎందుకంటే ఎన్ని సార్లు చెప్పినా సరే మనోడు మార్చలేదు కదా, అందుకని హీరోయిన్ ఆ పక్కింటి పాప దగ్గరికి వెళ్లి ధైర్యంగా ఉండు, బాగా చదువుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.